కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని గోపవరం మండలంలో నివాసం ఉండే వసంతపురి కృష్ణవేణి అనే రజక మహిళకు సంబంధించి ఇంటి పట్టా ఉన్నా కూడా గోపవరం తహసీల్దార్ అన్యాయంగా బోర్డు నాటించాడని మాపై కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నాడు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులు బాధిత మహిళలకు సంబంధించి ఇంటి స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయమై బాధిత మహిళలతో కలిసి గోపవరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా మాకు సమాధానం చెప్పకుండా వెళ్లడం సరికాదు అంటూ గోపవరం తహసీల్దార్ను బాధిత మహిళా కుటుంబ సభ్యులు ప్రజా సంఘాల నాయకులు నిలదీశారు. దీంతో అక్కడ కొద్ది వరకు చిన్నపాటి ఉద్రిక్తత నెలకొంది. ప్రజల తరపున ప్రజా సంఘాల నాయకులు వచ్చి అడిగిన నిర్లక్ష్య ధోరణితో ఎంఆర్ఓ ఇక్కడి నుంచి వెళ్లిపోవడం సరికాదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధోరణితో ఎంఆర్ఓ ఇక ప్రజలకు ఏం న్యాయం చేస్తాడంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఎలాగైనా న్యాయం జరిపించండి అంటూ బాధ్యత మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యలో నిజానిజాలు ఎంతున్నాయో తేల్చి బాధిత మహిళకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాది గోపారం సార్, మాది పటా ల్యాండ్ ఉంటే సార్ వచ్చేసి బోర్డు వేసిండు. ఎందుకు వేసిండు సార్ అంటే నేను వేసినాను అని చెప్పి సమాధానం మాకు ఇవ్వడం లేదు సార్. మేము వచ్చి సార్ కాడికి వచ్చి తిరిగిపోతుంటే మాకు రమ్మంటాడు, కానీ ఇప్పుడు మాకు ఏం రిపటెన్స్ లేదు, మాకు సమాధానం చెప్పడం లేదు. ఎందుకు వేసినామంటే ఈఆర్ఓ సార్ను పంపించేది సార్ పిలిచానంటే ఎందుకు పిలిచానని ఏం సార్ మాది పటాలంట కదా ఎందుకు వేసినారంట అంటే లేదు పటాలంట సార్తో వచ్చి మాట్లాడు, సార్తో వచ్చి నేనేం మాట్లాడా మా వాళ్ళని పిలుచుకొని నేను వచ్చానంటే లేదు సీక్రెట్గా మాట్లాడాలంట సార్తో నువ్వు వచ్చి మాట్లాడని నైట్ పూట వచ్చి పిలుస్తాడు సార్. దేనికి వచ్చి పిలుస్తాడు మమ్మల్ని? మా పటా ల్యాండ్లో కూడా మీరు బోర్డు వేసి కూడా ఈ ప్రకారంగా మేము ఇప్పుడు ఈరోజు వచ్చి కూడా 11 గంటల దాకా వెయిట్ చేసినాం సార్. మాకు ఏమి డిఫరెన్స్ ఇవ్వకుండా మాతో మాట్లాడుకున్నానే వెళ్ళిపోతున్నాడు, రమ్మంటా అన్నాడు వెళ్ళిపోతాడు. 4 రోజుల నుంచి మేము తిరుగుతున్నాం సార్. మరి ఇది న్యాయమా అన్యాయమా సార్? మాకు ఈ ప్రకారం చేసి ఏదో మేము భేదవాళ్ళము సార్, మేము గుడ్డలు తుక్కునే వాళ్ళము, మాకు అది ఇంటి స్థలం కూడా లేకుండా ఈ ప్రకారంగా కష్టపూర్వకంగా మమ్మల్ని ఈ ప్రకారంగా చేస్తున్నారు సార్. సంఘం, అదేవిధంగా దళిత హక్కుల పోరాట సంఘం, వంశరాజుల వృత్తిదారుల సంఘం, అనేక సంఘాలు ప్రజా సంఘాలుగా వీళ్ళ బాధ చూడడానికి వచ్చాం. ల్యాండ్ దగ్గరికి పోయినాం. అక్కడ గత కొంతకాలంగా ఇంటి స్థలం ఉంది. ఆ ఇంటి స్థలానికి పట్టా పొంది ఉంది. ఆ పట్టాలో కూడా ఈరోజు బోర్డు నాటినారు. ఎందుకు బోర్డు నాటినారు అని చెప్పి ప్రజా సంఘాల వాళ్ళు అడుగుదామని చెప్పి వాళ్ళ వర్షన్గా వాళ్ళ బాధ ఎంఆర్ఓ గారికి తెలియపరుద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. అన్ని ప్రజా సంఘాలు కలిపి ఈరోజు సార్ 2 నిమిషాలు కేటాయించండి, మీతో మాట్లాడాలి అని చెప్పి అడిగినాం. ప్రజా సంఘాలలో కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు సార్? మేము మాట్లాడిపోవాలా, ప్రజా సంఘాలలో అందరం వచ్చినాం, ఇప్పుడు 2 నిమిషాలు మాకు టైం ఇస్తే కదా సార్ అంటే నాకు టైం లేదు, నేను మాట్లాడను, ఒక అర్ధగంట వెయిట్ చేయండి వస్తాను అని చెప్పి పోయినాడు. 11:30కు పోయినాడు. 11:30 నుంచి ఇప్పటికీ 1:30 అవుతా ఉన్నా కూడా ఇక్కడే పడిగాపులు కాస్తా కూర్చోండాం. షుగర్ పేషెంట్లు, అదేవిధంగా బాగలేని వ్యక్తులు కూడా ఇక్కడ ఉండారు, ముసలోళ్ళు కూడా ఇక్కడనే ఉండారు. మాట్లాడిపోదాం, ఆమెకు న్యాయం జరిగే విధంగా మాట్లాడదామని చెప్పే ఉద్యమంతో వచ్చాం. కానీ సమాధానం ఇవ్వట్లేదు. కనీసం ప్రజా సంఘాలకు కూడా ఇప్పుడుండే ఎంఆర్ఓ గారు టైం ఇవ్వకపోవడం, అదేవిధంగా సమస్య పరిష్కార దిశగా సమాధానం చెప్పకపోవడం చాలా విచిత్రంగా ఉంది. ప్రజా సంఘాలకే సమాధానం చెప్పకపోతే ప్రజలకు ఏం న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఆలోచన విధానం చూడండి. ఉన్నతాధికారులకు కూడా రేపు ఆర్డీఓ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి ఇది తీసుకుపోవడానికి సంసిద్ధమవుతున్నాం. ఈ సమస్య పరిష్కారం కాకపోతే బద్వేల్ నియోజకవర్గంలో ఉన్న అన్ని వృత్తిదారుల సంఘాలను కలుపుకొని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బైఠాయించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఆమె జనేన్ ఎందుకు 4 కుటుంబాలున్న కాడ 4 కుటుంబాలు, అది రజక కుటుంబాలు, బట్టలు తుక్కుంటే తినాలి లేకుంటే లేదు. అలాంటి వాళ్లకు న్యాయం జరగకపోతే ప్రజా సంఘాల వాళ్ళు వస్తే ప్రజా సంఘాలలో కూడా సమాధానం చెప్పకపోతే రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ ఇలాంటి వాళ్ళందరికీ కూడా అన్యాయం చేస్తూ ఉండరు. ఎవరైనా బలవంతులకైతేనే మాటింటారనేది నగ్న సత్యంగా
చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆర్థికంగా కానీ మానసికంగా చాలా ఇదైపోయి ఉన్నారు. అన్ని ప్రజా సంఘాల వాళ్ళ దగ్గరికి మొరపెట్టుకుంటా ఉన్నారు. ఇది ఏమాత్రం సమంజసమని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు టీడీపీ అధికారంలో ఉంది. ఈ టీడీపీ అధికారంలో ఉన్న నితీష్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించాలి, వీళ్ళకి న్యాయం జరిగే విధంగా మాకు సహకరించాలని చెప్పే ఉద్దేశంగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చి మాట్లాడదామని చెప్పి 2 నిమిషాలు టైం అడిగినందుకు మీరందరూ ఊకుమ్మడిగా వచ్చి నిలబడుకున్నారు. మీ పైన బైండోవర్ కేసు కడతాను, ఆమెను ఒక్కదాంతోనే మాట్లాడతాను అని చెప్పాను కదా అని చెప్పి ఆమెను బెదిరిస్తూ ఉన్నాడు. ప్రజా సంఘాలను కూడా బెదిరిస్తూ ఉన్నారు. అంటే ప్రశ్నిస్తే జవాబు అడిగితే బైండోవర్ కేసులు పెడతారా? ప్రజా సంఘాలు కూడా మీ దగ్గరికి రాకూడదా? ప్రజల సమస్యల కోసం మేము అడగడం తప్ప? కాబట్టి ఉన్నతాధికారులు ఈ విషయం దృష్టికి తీసుకుపోతాం. ఉన్నతాధికారులైనా సరే సరిచేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఉన్నతాధికారులు చూడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ ఎంఆర్ఓ పైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం.